దీపావళి పర్వదినం సందర్భంగా పాత బస్తీలోని భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకోవడం రావడం జరిగింది. ఈ సందర్భంగా హిందూ బంధువులందరూ కూడా పాత బస్తీలోని హిందూ బంధువులకు ముఖ్యంగా దీపావళి పర్వదినం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ అమ్మవారి యొక్క శక్తి ఏంటో తెలుసు, అమ్మవారి యొక్క ఆశీర్వాదం కోసం, అమ్మవారి యొక్క కరుణ కటాక్షల కోసం ఈరోజు ఆ తల్లి దర్శనం కోసం ఈరోజు రావడం జరిగింది. ఆ తల్లి దర్శనం ఏందో అందరికీ తెలుసు, ఆ తల్లి శక్తి ఏందో అందరికీ తెలుసు. వాళ్ళ అమ్మవారి కటాక్షం వల్లనే ఈ భాగ్యనగర్ తో పాటు తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలందరూ సుభిక్షంగా ఉంటున్నారు. నాకైతే కరీంనగర్ లో మా మహాశక్తి తల్లి అమ్మవారు, భాగ్యనగర్ లో ఈ భాగ్యలక్ష్మి అమ్మవారు, ఈ అమ్మవార్ల యొక్క ఆశీర్వాదంతోనే ఈరోజు ముందుకు పోయే ప్రయత్నం చేస్తున్నా. అమ్మవారి యొక్క కరుణ కటాక్షాలతోనే ఈ ధర్మం కోసం, ఈ దేశం కోసం, సమాజం కోసం పనిచేసే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే భాగ్యలక్ష్మి అమ్మవారిని ప్రపంచ వ్యాప్తంగా అమ్మవారి శక్తిని చూపెట్టేటువంటి అవకాశం, అదృష్ట అవకాశం నాకు వచ్చింది. భాగ్యలక్ష్మి అమ్మవారి యొక్క శక్తిని ప్రపంచానికి చూపెట్టాం. ఆ అమ్మవారి పాదాల సాక్షిగా ఆ రోజు నేను భారతీయ జనతా పార్టీ అధ్యక్షునిగా ఉన్నప్పుడు ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించడం, అనేక అడ్డంకులు, అనేక అవరోధాలు ఉన్నప్పటికీ కూడా అమ్మవారి యొక్క కరుణ కటాక్షలతోని ఆ రోజు ప్రజా సంగ్రామ యాత్ర ఇక్కడి నుంచే అమ్మవారి పాదాల సాక్షిగా ప్రారంభించడం. 150 రోజుల పాటు 1600 కిలోమీటర్ల ప్రజా సంగ్రామ యాత్రను ఇక్కడ అమ్మవారి పాదాల సాక్షిగా ప్రారంభించడం. కాబట్టి ఎండాకాలంలో, వర్షాకాలంలో, చలికాలంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని అవరోధాలు వచ్చినా, దాడులు, ప్రతి దాడులు జరిగినా కూడా ఇవాళ మోడీ గారి యొక్క ఆశీర్వాదం, ఆదేశంతో ప్రజా సంగ్రామ యాత్రను విజయవంతం చేస్తాం. ప్రజా సంగ్రామ యాత్రనే కాదు, జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా వీడికొచ్చి అమ్మవారిని వేడుకున్నాం. అమ్మవారి పాదాల చింతన, అమ్మవారి యొక్క అనుగ్రహంతో, కరుణ కటాక్షలతోని భాగ్యనగర్ లో హిందూ ఓటు బ్యాంకు తయారు చేసి, హిందూ సమాజాన్ని సంఘటితం చేసి, హిందూ ఓటు బ్యాంక్ ద్వారా 4 స్థానాలటువంటి కార్పొరేటర్లను 48 స్థానాలకు ఆ తల్లి యొక్క మహిమతోనే, ఆ తల్లి యొక్క కరుణ కటాక్షలతోనే ఇలా భాగ్యంలో జీహెచ్ఎంసీలో భారతీయ జనతా పార్టీ 48 స్థానాలు గెలుస్తున్నాం. వాళ్ళ 8, దాంతోపాటు దుబ్బాక ఎన్నికలు గాని, హుజాబాద్ ఎన్నికల్లో, ఉప ఎన్నికల్లో కూడా భారతీయ జనతా పార్టీ ఇలా భాగ్యలక్ష్మి అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాతనే ప్రచారాన్ని ప్రారంభించడం. ఇవాళ దుబ్బాక, హుజాబాద్ ఎన్నికలు గెలిచాం. మునుగోడు ఎన్నికల్లో కూడా ఆ రోజు ప్రభుత్వం ఏ విధంగా అరాచకాలు చేసిందో ఇవాళ తక్కువ మెజార్టీతో మేము ఓడిపోయాం. 8 ఎమ్మెల్యే స్థానాలు గెలిచినాం, 8 ఎంపీ స్థానాలు గెలిచామంటే ఈ భాగ్యలక్ష్మి అమ్మవారి యొక్క కరుణ కటాక్షలతోని, వారి శక్తితోనే, వాళ్ళ ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఆ తల్లి అందించిన శక్తితోనే భారత్ మాతాకి జై అంటూ, జై శ్రీరామ్ అంటూ, జై హిందుత్వ అంటూ వాళ్ళ ప్రచారాన్ని కొనసాగించడం. కాబట్టే ఈ విజయ పరంపర కొనసాగుతున్నది. తప్పకుండా రాబోయే రోజుల్లో కూడా ఈ విజయ పరంపర ఇదే విధంగా కొనసాగుతుంది. అమ్మవారి ఆశీర్వాదం పక్కా మాకుంటది. అందుకే ఇప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రంలో గతంలో అన్నారు చాలా మంది, బండి సంజయ్ పాత బస్తు పోయి భాగ్యలక్ష్మి అమ్మవారు లేనేలేదాడా, కొత్తగా సృష్టించిర్రు, ఇండియా పాకిస్తాన్ కొట్టాడ పెట్టిస్తుండు బండి సంజయ్ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అన్నారు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అన్నారు. ఎవరు విమర్శించిర్రో, ఎవరు ఆ తల్లిని హేళన చేసిర్రో, ఎవరు ఆ తల్లి సన్నిధానాన్ని హేళన చేసిర్రో వాళ్లే వచ్చి ఇలా అమ్మవారిని వేడుకుంటున్నారంటే అమ్మవారి శక్తి ఏందో ఇప్పుడు తెలుసుకున్నారు వాళ్ళు. ఇలా అమిత్ షా గారు వచ్చి, గతంలో మా నాయకులందరూ కూడా అమ్మవారి శక్తి తెలుసుకుని అమిత్ షా గారు వచ్చారు, జేపీ నడ్డా గారు వచ్చారు, యోగి గారు వచ్చారు, అందరూ వచ్చారు. మేము అందరూ కూడా ఇలా కొంతమంది కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇప్పుడు అమ్మవారి శక్తిని లేట్ తెలుసుకుని ఇవాళ వస్తున్నారు. సంతోషం, దాని ఇబ్బంది లేదు, అందరు రావాల్సిందే. అమ్మవారు అందరు అమ్మవారు. కానీ ఆలస్యంగానైనా అమ్మవారి శక్తిని తెలుసుకున్నందుకు వారికి అభినందనలు. మేము చేసేది వివాదాస్పదం చేయమేము, అమ్మవారి శక్తిని గుర్తిస్తాం మేము. అందుకే చెప్తున్నా, తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే
ఈ భాగ్యలక్ష్మి అమ్మవారిని గోల్డెన్ టెంపుల్ చేసే బాధ్యతను మేము తీసుకుంటాం. 100% గోల్డెన్ టెంపుల్ అమ్మవారిని చేస్తాం. పాపా మా శశికళక ఆమె ప్రతిసారి కొట్లాడుతూ ఉంటది, వాళ్ళ కార్యకర్తలు కొట్లాడుతూ ఉంటారు. మా ఉమామహేందర్ గతం నుంచి కూడా ధర్మం కోసం పనిచేసేటువంటి ఒక గొప్ప నాయకుడు ఉమామహేందర్. ఇటువంటి నాయకులకు ఇటువంటి వీళ్ళ టీం అందరు కూడా అమ్మవారి కరుణా కటాక్షాలు ఉన్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఈ అమ్మవారిని అందరు దర్శించుకోవాలని చెప్పి తెలంగాణ కాదు, తెలుగు రాష్ట్రాలే కాదు, చుట్టుపక్కల రాష్ట్రాల ప్రజలందరూ కూడా మీరు రండి, అమ్మవారి శక్తి ఏందో మీరు తెలుసుకోండి, అమ్మవారి కరుణా కటాక్షాలు పొందండి. వాళ్ళ లక్షలాది మంది ఆ తల్లి దర్శనం కోసం వస్తున్నారు. చాలా సంతోషం. కాబట్టి రాబోయే రోజుల్లో కూడా హిందూ ఓటు బ్యాంకును తయారు చేస్తాం, హిందూ సమాజంను సంఘటితం చేస్తాం, హిందూ ఓటు బ్యాంక్ దమ్మేందో చూపెడతాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో తప్పకుండా మోడీ రాజ్యం, రామరాజ్యం, భారతీయ జనతా పార్టీ రాజ్యం రావడానికి తప్పకుండా అందరూ కలిసి పనిచేస్తాం. కర్ణాటకలో ఇప్పుడు కొత్త బిచ్చగాళ్లకు పొద్దురు కదా అన్నట్టు ఇలా కాంగ్రెస్ పార్టీలో కొత్త వాళ్ళు వచ్చారు కాదు, వాళ్ళందరూ రాహుల్ గాంధీ నమ్మి పనిచేస్తున్నారు. కర్ణాటకలో జరిగిన సంఘటనను నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఇది మంచి పద్ధతి కాదు. ఆర్ఎస్ఎస్ ఒక రాజకీయ పార్టీ కాదు, ఒక సాంస్కృతిక జాతీయవాద సంస్థ అని చెప్పి వాళ్ళ గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చింది. అనేక రాష్ట్రాల్లో గౌరవ హైకోర్టు తీర్పునిచ్చినాయి. దాన్ని కర్ణాటక ప్రభుత్వం గమనించాలి, గుర్తించాలి. వాళ్ళకు చెప్పిద్దామంటే ఇందిరాగాంధీ లేదా, వాళ్ళు రాహుల్ గాంధీ కింద పనిచేస్తుర్రా. ఇందిరాగాంధీ అంతర్జాతీయ వేదికల మీద అనేక సందర్భాల్లో ఇందిరాగాంధీని గారిని ప్రశ్నించినప్పుడు మీ దేశంలో క్రమశిక్షణ గల దేశభక్తి గల సంస్థ ఏది అంటే మా దేశంలో, భారతదేశంలో క్రమశిక్షణ గల దేశభక్తి గల దేశం కోసం పనిచేసినటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్ అని చెప్పినటువంటి వ్యక్తి ఇందిరాగాంధీ. చెప్పడానికి ఇందిరాగాంధీ లేదా? అంతెందుకు, అదే కర్ణాటక రాష్ట్రంలో మీ శివకుమార్ గారిని అడుగు, ముఖ్యమంత్రి గారు అడుగు, శివకుమార్ గారిని అడుగు, ఉప ముఖ్యమంత్రిని. ముఖ్యమంత్రి గారు కర్ణాటక ముఖ్యమంత్రికి అప్పీల్ చేస్తున్నాను. మీ శివకుమార్ గారిని అడుగు. అసెంబ్లీ వేదికగా నమస్తే సదా వచ్చలే మాతృభూమి అని చెప్పి ఆర్ఎస్ఎస్ ప్రార్థనా గీతాన్ని ఆలపించినటువంటి శివకుమార్ గారిని ఆర్ఎస్ఎస్ ఎటువంటి సంస్థనో తెలుసుకోమని చెప్తున్నా. ఇవాళ మీరు ఆ ఆఫీసర్ ను సస్పెండ్ చేసినంత మాత్రాన మేము కుంగిపోం. నెక్స్ట్ కర్ణాటకలో వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. మీరుండేది ఇంకా 2.5 సంవత్సరాలే. మీరు సస్పెండ్ చేస్తే రేపు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2.5 సంవత్సరాల జీతం ఇస్తాం, ఆయనకు ప్రమోషన్ కూడా ఇస్తాం. కోర్టు తీర్పు అనుగుణంగా తప్పకుండా ప్రమోషన్ కూడా ఇస్తాం. ఈ 2 సంవత్సరాలు అధికారిని రెస్ట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆయన సంఘ పని చేస్తాడు, సంఘ కార్యం చేస్తూనే ఉంటాడు, అనేక శాఖలను నిర్మిస్తాడు ఇవాళ. కాబట్టి ఏం ఇబ్బంది లేదు. వాళ్ళకి అందరికీ అండగా ఉంటాం. ఆర్ఎస్ఎస్ ను ఒక వ్యక్తి, ఒక నాయకుడు ఏదో అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తే అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపడము ఎంత కష్టమో ఆర్ఎస్ఎస్ శక్తిని ఆపడం కూడా అంతే కష్టమైన విషయాన్ని గుర్తుంచుకోవాలి. ధన్యవాదాలు.